బలిపీఠము స్థిరముగా ఉండేది, పర్మనెంట్ ఆల్టర్, టెంపరీ టెంట్. మనము బలిపీఠాన్ని వేస్తాం, గుడారాన్ని కడతాం. అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట క్రిస్టియన్స్ చేసేది. పరలోకమునందు మీ యొక్క ధనమును కూర్చుకొనుడి. సో పర్మనెంట్గా ఉండేదాన్ని డెవలప్ చేసుకోవాలి, కానీ అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించుకునే వారు అప్పుడు వారు నిత్య నివాసములలోనికి మిమ్మల్ని చేర్చుకొందురు. అంతే. ఏంటంటే ఆల్టర్ పర్మనెంట్గా ఉంటుంది, టెంట్ టెంపరీగా ఉంటుంది. మన యొక్క గృహాలు, గృహావసరాలు, లేకపోతే గృహంలో నిర్ణయాలు, ఇవన్నీ కూడా టెంపరీ ఇష్యూస్ అండి. మన ఆరాధన, మన ప్రార్థన, ఇవన్నీ కూడా నిత్యత్వానికి సంబంధించిన విషయాలు. మనం వీటిని తక్కువ విధానంలో చూసి ఇవి పర్మనెంట్గా ఫీల్ అవుతుంటాం, కానీ ఏవి పర్మనెంట్ కాదని మనకు తెలిసి, ఏది పర్మనెంట్ కాదని. శాశ్వతమైనది బలిపీఠము. బలిపీఠాన్ని కట్టాలి, గుడారాల్ని వెయ్యాలి. గుడారాలు అంటే ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, బిల్డింగ్ కడుతున్నాం, ఏం చేస్తారు? ఆ ఎదురుగా చిన్న పాకలాంటిది వేసి అందులో ఏం చేస్తారు? సిమెంట్ బస్తాలు, ఆ తర్వాత ఏంటి మేస్త్రులు, ఆ నెత్తి మీద ఏదండి గంబేలాలు, ఈ పారలు, ఇవన్నీ అందులో పెడతారు. అందులో తడిపి అయినా అందులో ఉంటాడనమాట. వర్షం అది వస్తూ ఉందంటే మళ్ళీ వెంటనే నీళ్ళు ఏమైనా వస్తున్నాయి లోపలికి, ఇవన్నీ చూసుకుంటాం. సో ఇది పర్మనెంట్. ఏది? కడుతున్న ఇల్లు. ఇది టెంపరీ. క్రిస్మస్ వచ్చింది అనగానే ఈ పాక కొత్తకి వేద్దాం, ఈ వాసాలు కొత్త వేద్దాం అని ఎవరన్నా అనుకుంటారా చెప్పండి? క్రిస్మస్ వచ్చింది, ఈస్టర్ వచ్చిందని దీన్ని తీస్తారా? పర్మనెంట్ ఏదైనా శాశ్వతంగా ఉండేటువంటి బిల్డింగ్ మీద మనము పెట్టుబడి పెడతాం, టెంపరీగా ఉండే గుడారం మీద కాదు. మన యొక్క ఆల్టర్స్ పర్మనెంట్గా కట్టాలి, మన యొక్క టెంట్లని వెయ్యాలి టెంపరీ.